Good evening, dear friends. My name is DC Kurra. I did BFA, MA English, senior faculty, 23 years expert. Okay, dear. Right? Shall we start the small clipping today? Small clipping. Like only today topic is going on. ఏంటయ్యా అంటే ఈరోజు వాజ్ గురించి మాత్రం మనం డిస్కస్ చేయాలి. వాట్ ఇస్ ద మీనింగ్ వాజ్? ద మెనీ పీపుల్ టెల్లింగ్ వాజ్ అనేది ఎవరితో యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలనేది తెలుసు, కానీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాని గురించి మనము 1 minute మనం క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. ఓకేనా? డిస్కస్. ఐ వాజ్, he was, she was, it was, ఎనీ నేమ్ థర్డ్ పర్సన్ అని చాలా మందికి తెలియదు. ఎనీ నేమ్ అంటే ఎనీ నేమ్ కానీ ఏదైనా ఒక పేరు కానీ అది థర్డ్ పర్సన్ అని తెలియక కొన్ని కాలేజీలలో కొందరు నన్ను అడిగారు, సార్ మాస్టర్ కొరగారు థర్డ్ పర్సన్ ఏది అని చెప్పినప్పుడు నాకు కూడా విన్ టైమ్ ఐ థింక్ ఐ డోంట్ నో, బట్ ఐ సెర్చ్డ్ అప్ ద many areas. I find out right now this is our third person. What is it called? This is third person. Dear friends, what I am saying to right now here is he is, she is, it is. ఇది థర్డ్ పర్సన్ అయినప్పటికీ కానీ మనము సింగులర్ అలాగే ఐ వాజ్ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు ఏంది అది ఓకే, కానీ పాస్ట్ టెన్స్ సింబల్ ఏందయ్యా అంటే ఓన్లీ వాజ్ మాత్రమే. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అని కూడా అనొచ్చు, కానీ ఒకే ఒక సింపుల్ తేడా ఉంటుంది సార్. దయచేసి మీరు థింకింగ్ యువర్ సెల్ఫ్ రైట్ నౌ. మీకు తెలివితేటలు చదువులో మీరు నాకంటే గొప్పవారు అయి ఉంటున్నారు, కానీ చిన్నగా ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ ఇదే బిట్ను ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ అని కూడా మనం చెప్పచ్చు. అలాగే వారు ఎక్కడికి వెళ్తున్నారని కోసినప్పుడు జస్ట్ వాజ్ గోయింగ్ ఆన్ అని కూడా మనము ఫిల్అప్ చేసి వాజ్ వెళ్తున్నాడు, వాజ్ గోయింగ్ ఆన్ వెళ్తున్నాడు కూడా. అలాగే వాజ్ గోయింగ్ ఆన్ అనేది ఎందుకు సింబల్ అంటే ఇట్ ఇస్ అ పాస్ట్ సింబల్, ఇట్ ఇస్ అ క్వశ్చనింగ్ సింబల్, ఇట్ ఇస్ అ పాస్ట్ టెన్స్, కంటిన్యూషన్లో కూడా మనం మాట్లాడాలి. సో హీ వాజ్ గోయింగ్ టు he was going to ఎక్కడికి వెళ్తున్నాడు అతను? హీజ్ హోమ్ టౌన్ వెళ్తున్నాడు అంటే జన్మస్థానానికి వెళ్తున్నాడు, ఆయన సొంత గ్రామానికి వెళ్తున్నాడు, ఆయన సొంత విషయాలు కూడా వెళ్తున్నాడు. she was preparing breakfast yesterday morning to us. నిన్న మాకు చేస్తూ ఉండెను. యాక్చువల్లీ ఇంకొకటి చెప్తున్నాను సార్, వాజ్ అనేది ఏంటంటే ఉండెను, ఉండే అక్కడ ఉండే. ఇట్ వాజ్ దేర్ మై లైక్. మూడోది ఏముంది? ఇట్ వాజ్ ఆన్ ది టేబుల్ 20 minutes బ్యాక్. ఇట్ వాజ్ మై ల్యాప్టాప్ వాజ్ ఆన్ ది టేబుల్, మై పెన్ వాజ్ ఆన్ ది అల్మరా. ఎప్పుడు? నిన్న ఉండే, అక్కడ ఉండే, ఆడ ఉండే, ఈడ ఉండే. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాజ్, వర్ పాస్ట్ టెన్స్, ఐ, యాము, ఈజు, ఆర్ ప్రజెంట్ టెన్స్. ఈ రెండింటిని కలిపి ఇక్కడ బీ ఫామ్ అంటారని చాలా మంది తెలియదు. కాబట్టి బీ ఫామ్లు ఏమున్నాయి అంటే యాము, ఈజు, ఆర్ ప్రజెంట్ టెన్స్, వాజు, వర్ పాస్ట్ టెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ టోటలీ బీ ఫామ్. వాట్ ఈస్ ద మీనింగ్? బీ ఫామ్స్. బీ ఫామ్ అయ్యా ఏంటంటే మళ్ళీ బీ ఫామ్లో ఏముండాలి? బీ ఫామ్ అనేది ఏం తెలుపుతుంది అంటే అసలు వర్బు ఏం తెలుపుతుంది అంటే దీంట్లో బీ ఫామ్ అంటే ఉండుట గురించి. ఉండుట ఎక్కడుండా? అక్కడున్నాడు, నిన్న అక్కడున్నాడు, మొన్న ఆ ఊళ్ళో ఉన్నాడు, పోయిన వారము నిన్న ఢిల్లీలో ఉన్నాడు, పోయిన వారము రాజమండ్రిలో, పోయిన వారం గుంటూరులో ఉన్నాడు, పోయిన వారం శంషాబాద్లో ఉన్నాడు, పోయిన వారం సీఎం ఆఫీస్లో ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇది ఇండికేషన్ ఆఫ్ దిస్ వర్ వాస్. ఇది ఒకటి. మళ్ళీ హావ్ భావ్ అంటే ఏం తెలియజేస్తుంది? ఇది
ఇది రెండో టాపిక్ అనుకోండి, కానీ చెప్పాలి. అసలు బీఫామ్ ఏం తెలియజేస్తున్నారు? ఉండుట గురించి, కలిగి ఉండుట గురించి, పనిని గురించి తెలిపే ఈ 3 పార్ట్సే బీఫామ్స్. థ్యాంక్ యూ.